रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 45వ సర్గము యథా తథ అనువాదము. క్షీరసాగర మథనము, శివునిచే హాలాహల భక్షణము, అమృతము కొరకై దేవాసురుల సంగ్రామం. విశ్వామిత్రుని మృదు మధుర వచనములతో ఆనందించినటువంటి రామచంద్ర ప్రభు లక్ష్మణునితో కూడి అమితాశ్చర్యమునకు లోనై మహర్షితో పలుకుతున్నారు. ఓ బ్రహ్మర్షి, గంగ దివి నుండి భువికి అవతరించుట, సాగరమును నింపుట మొదలగు ఘట్టములతో కూడిన గంగావతరణ కథ అత్యద్భుతమైనది, మిక్కిలి శ్రేష్టమైనది, పుణ్యప్రదమైనది. విశ్వామిత్రుడు వచించిన శుభప్రదమైన ఈ కథను లక్ష్మణునితో కూడి చర్చిస్తూ ఉంటే రామునకు ఆ రాత్రి తెలియకనే గడిచిపోయింది. అనంతరం ప్రశాంతమైన ప్రభాత సమయమున శత్రు సంహారకుడైనటువంటి రాముడు ఆహ్నిక కార్యక్రమములను ముగించుకొని విశ్వామిత్ర మహర్షితో ఇలా పలుకుతూ ఉన్నారు. విని తీరవలసిన ఉత్తమగాథ వింటిని. రాత్రి పవిత్రంగా గడిచింది. ఓ తపస్వి, ఈ కథను పూర్తిగా మననము చేయుటయందే మాకు రాత్రి అంతా క్షణములా గడిచిపోయింది. ఓ మునిశ్రేష్ఠ, నదులలో శ్రేష్టమైనది త్రిపథగామిని అయినటువంటి పవిత్ర గంగానదిని మనం దాటుదాం. నిరంతరం పుణ్యకార్యములందే నిమగ్నమై ఉండేటువంటి ఋషుల యొక్క నావ ఇక్కడ ఉన్నది. ఇందులో చక్కని ఆసనములు ఏర్పరచబడి ఉన్నాయి. పరమపూజ్యులైన మీరు ఇక్కడికి వచ్చినట్లు గ్రహించి వారు పంపగా నావ త్వరితగతిని ఇచ్చటికి చేరి ఉన్నది. అంతటా విశ్వామిత్రుడు మహాత్ముడైన రాఘవుని పలుకులను విని ఋషులందరితో రామలక్ష్మణునితో కూడి నదిని దాటారు. ఇట్టు ఉత్తర తీరమునకు చేరిన పిమ్మట విశ్వామిత్రుడు తాము నదిని దాటుటకై తోడ్పడిన ఋషులను పూజించాడు. పిమ్మట వారు గంగా తీరమున ఒక్క క్షణమాగి విశాల నగరాన్ని దర్శించారు. అనంతరం విశ్వామిత్ర మునీంద్రుడు రామలక్ష్మణులతో కూడి వెంటనే విశాల నగరానికి చేరారు. రమ్యమైన ఆ నగరం అమరావతిలా దివ్యంగా విరాజిల్లుతున్నది. మిక్కిలి ప్రజ్ఞాశాలి అయినటువంటి శ్రీరాముడు విశ్వామిత్ర మహామునికి నమస్కరించి ఉత్తమమైన విశాల నగర వైభవ విశేషములను గూర్చి నాకు తెలియచేయండి అని అర్థించారు. ఓ మహాముని, ప్రస్తుతం ఈ విశాల నగరమును ఏ రాజు పరిపాలిస్తున్నాడు, దానిని కూర్చి వినాలి అనేటువంటి కోరికతో ఉన్నాను. దయచేసి తెలియచేయండి, మీకు పుణ్యముంటుంది. అంతటా ఆ మునీంద్రుడు శ్రీరాముని ప్రశ్నను విని విశాల నగరము యొక్క ప్రాచీన వైభవాన్ని గూర్చి ఇలా తెలియచేస్తూ ఉన్నారు. ఓ శ్రీరామ, శుభకరమైన దేవేంద్రుని కథను వివరించదను వినుము. అలాగే ఈ దేశమున జరిగినటువంటి సంఘటన గూర్చి నీకు తెలియచేస్తాను విను. శ్రీరామ మహానుభావ, పూర్వకాలమున కృతయుగమునందు దితిపుత్రులు బలశాలురై ఉన్నారు. అదితి కుమారులు ధర్మబుద్ధి కలిగి మహాపరాక్రమశాలురుగానూ ఉన్నారు. ఓ నరోత్తమ, మహాత్ములైన ఆ దేవతలకు దైత్యులకు మనకు రోగములు, ముసలితనము, మరణము లేకుండా ఎట్లో అని ఆలోచించడం మొదలుపెట్టారు. ఓ రామా, ఆ మహాత్ములు ఇలా ఆలోచిస్తూ రోగాలు, ముసలితనం, మరణం లేకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించి
క్షీరసాగరమును మథించి దాని నుండి అమృతమును పొందుదాము అని ఒక ఉపాయం వారికి తట్టింది. శక్తి సంపన్నులైనటువంటి ఆ దేవదానవులు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకొని వాసుకుని త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలికారు. సముద్రమథనం 1000 సంవత్సరాలు జరిగిన పిమ్మట కవ్వపు తాడుగా ఉన్నటువంటి వాసుకి విషమును గ్రక్కుతూ తన కోరలచే శిలలను కాటువేయటం మొదలుపెట్టాడు. వాసుకి కోరల నుండి అగ్నిజ్వాలల వలె భయంకరమైన హాలాహలం అనేటువంటి మహావిషం బయలుదేరింది. ఆ విషాగ్ని దేవతలలో, అసురులలో, మానవులతో కూడి సమస్త జగత్తును దగ్ధం చేయటం మొదలుపెట్టింది ఆ విషాగ్ని. అంతట దేవతలందరూ మహాదేవుడైనటువంటి శంకరును శరణుజొచ్చి రక్షించండి, రక్షించండి అని వేడుకొన్నారు. ఆ శంకరును స్తుతించారు. దేవతల ప్రార్థనలను అందుకొని దేవదేవుడైనటువంటి పరమశివుడు వాళ్లకు ప్రత్యక్షమైనాడు. శంఖ చక్ర గదాధారి అయిన శ్రీహరి కూడా అక్కడ ఆవిర్భవించాడు. పిమ్మట శ్రీహరి దరహాసం చేస్తూ శూలధారి అయినటువంటి శంకరునితో ఇలా పలికారు: ఓ సురశ్రేష్ఠ, దేవతలందరిలో నీవు ప్రప్రథముడవు. కావున దేవాసురులు సముద్రమును మథించేటప్పుడు అందుండి పుట్టినటువంటి మొదటి వస్తువు నీకే చెందవలెను. అందువలన ఓ ప్రభు, అగ్రపూజగా భావించి ఈ విషమును స్వీకరించు అని శ్రీహరి ఈ విధంగా పలికి అక్కడనే అంతర్హితుడైనాడు. అంతట ఆ పరమేశ్వరుడు దేవతల భయమును గ్రహించి శ్రీహరి యొక్క వాక్యములను ఆలకించి ఘోరమైనటువంటి హాలాహల విషమును అమృతము వలె భావించి స్వీకరించాడు. ఆ గరళమును తన కంఠమున నిలుపుకొని ఈశ్వరుడు గరళకంఠుడుగా ప్రసిద్ధికెక్కాడు. పిమ్మట ఆయన దేవతలను వీడ్కొని కైలాసమునకు వెళ్ళాడు. మహానుభావ, ఓ రఘునందన, అనంతరం దేవాసురులు అందరూ పాలసముద్రమును చిలుకుటలో నిమగ్నమైనారు. ఇంతలో కవ్వముగానున్న మందర పర్వతం పాతాళమునకు దిగబడడం మొదలుపెట్టింది. అప్పుడు దేవదానవులు, గంధర్వులు మహావిష్ణువును ప్రార్థించారు. ఓ మహాబాహు, సమస్త ప్రాణులకు నీవే దిక్కు, విశేషించి దేవతలకు నీవే ఆధారం. ఈ మందర పర్వతమును ఉద్ధరించి మమ్మల్ని కాపాడు. అంతట శ్రీహరి దేవాసురుల మొరను ఆలకించి 1,00,000 యోజనముల విస్తృతి గల కూర్మరూపమును ధరించాడు. ఇట్లు కూర్మావతారుడైన శ్రీహరి మందర పర్వతమును తన మూపున వహించి సముద్రముననే ఆనందముగా శయనించాడు. అప్పుడు ఆయన వీపుపై కవ్వముగా తిరుగుచున్నటువంటి మందరగిరి స్పర్శ శిశువునకు నిద్రవేళ తల్లిని మురిపించేటువంటి విధంగా హాయిని, సుఖాన్ని ఇచ్చింది. పిమ్మట విశ్వాత్ముడైనటువంటి కేశవుడు పర్వతమును తన చేతితో పట్టుకొని దేవతల మధ్య తానొక్కడై సముద్రమును తానే చిలకసాగాడు. ఈ విధంగా 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట ధర్మాత్ముడు, ఆయుర్వేద స్వరూపుడు అయిన ఒక మహాపురుషుడు క్షీరసాగము నుండి ఉద్భవించాడు. ఆయన పేరే ధన్వంతరి. ఆయన ఒక చేతిలో దండమును, మరొక చేతిలో కమండలమును ధరించి ఉన్నాడు. ఇంకను ఆ సాగరము నుండి చక్కని వర్చస్సు కలిగినటువంటి అప్సరసలు ఆవిర్భవించారు. అప్సు అంటే జలములను అనగా క్షీరములను మధించేటప్పుడు ఆ రసము నుండి జన్మించుట వలన ఆ సుందర వనితలకు అప్సరసలు అని ప్రసిద్ధి ఏర్పడింది. శ్రీరామ, ఆ క్షీరసాగరము నుండి సుందరాంగనలైనటువంటి అప్సరసలు 60 కోట్ల మంది ఆవిర్భవించారు. ఇంకా వేల కొలది స్త్రీలు అందుండి పుట్టి వారికి పరిచారకులైనారు. దేవదానవులలో ఎవ్వడు ఆ అప్సరసల వలనను వారి పరిచారికలను భార్యగా స్వీకరించలేదు. అందువలన వారందరూ సాధారణ స్త్రీలుగా ఉండిపోయినారు. ఓ రఘునందన, జలాధి దేవత అయిన వరుణుని యొక్క కూతురు వారుణి. ఆమె మధ్య దేవత, చక్కని చుక్క. ఆమె తనను చేపట్టు భర్తను వెతుకుతూ
సముద్రము నుండి బయటకు వచ్చింది. శ్రీరామ, దైత్యులు మాత్రం వరుణుని కుమార్తె అయిన ఆ వారుణిని స్వీకరించలేదు. కానీ అదితి పుత్రులు మాత్రం అనింద్య అయిన ఆమెను స్వీకరించారు. సురను అంటే వారుణిని గ్రహింపకపోవుటచే దైత్యులు అసురులైనారు. సురను అంటే వారుణిని పరిగ్రహించుట వలన దేవతలు సురలైనారు. వారు వారుణిని గ్రహించి సంతృప్తులై మిగులు ఆనందించారు. రామా, పాలసముద్రము నుండి ఉచ్చైశ్రవము అను ఉత్తమాశ్వము, కౌస్తుభము అను ఒక దివ్యమైనటువంటి మణి, అట్లే ఉత్తమమైనటువంటి అమృతం బహిర్గతమైనవి. అప్పుడు దేవతలు దైత్యులు అమృతమును పొందడానికి తీవ్రంగా పోట్లాడుకున్నారు. ఆ సందర్భంలో దేవతలు పెక్కుమంది అసురులను సంహరించారు. ఫలితంగా ఉభయపక్షముల వారు కొందరు నశించారు. మహావీర, ఈ సందర్భంగా దైత్యులు రాక్షసులు ఒక పక్షాన చేరారు, దేవతలు మరి ఒక పక్షాన చేరారు. ఈ ఉభయపక్షముల వారిని ముల్లోకాలలో ఆశ్చర్యం కొలిపేటువంటి విధంగా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ రణంలో ఉభయపక్షముల యందు పెక్కుమంది మృతులైనారు. పిమ్మట శక్తివంతమైనటువంటి మహావిష్ణువు తన మాయా ప్రభావముచే జగన్మోహనమైనటువంటి మోహినీ రూపమును దాల్చి క్షణంలో ఆ అమృత కలశమును హస్తగతం చేసుకున్నాడు. శాశ్వతుడు పురుషోత్తముడు అయినటువంటి శ్రీ మహావిష్ణువునకు అభిముఖులై కొందరు దైత్యులు ఆయనను ఎదిరించారు. వారిని అతడు నుగ్గు గావించాడు. దేవతలను దైత్యులను మధ్య జరిగినటువంటి ఘోర యుద్ధంలో వీరులైనటువంటి అదితి పుత్రులు పెక్కుమంది దితిపుత్రులను హతమార్చడం జరిగింది. ఇంద్రుడు దైత్యులను సంహరించి రాజ్యాధికారమును చేపట్టాడు. ఋషులు చారణులు మున్నగు వారితో కూడి సమస్త లోకములను అతడు చాలా సంతోషంతో పరిపాలించాడు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 45వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.